బ్రేకింగ్ న్యూస్. గుంటూరులో డ్రగ్స్ కలకలం చెలరేగింది. డ్రగ్స్ కి బానిసైన ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులపై తిరగబడింది. కుమార్తె డ్రగ్స్ కి బానిస కావడం వల్ల ఇలా చేస్తుందన్న మనస్తాపం కొద్దీ ఆత్మహత్యత్నం చేసింది తల్లి. ప్రస్తుతం విద్యార్థిని తల్లి గుంటూరు జీజీహెచ్ఐసీలో చికిత్స పొందుతున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడ్డం వల్లే తమ కుమార్తె ఇలా ప్రవర్తిస్తుందంటున్నారు తల్లిదండ్రులు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు హుటాహుటిన జీజీహెచ్ కు చేరుకున్నారు. జీజీహెచ్ కు వచ్చిన పోలీసుల్లో ఈగల్ ఐజీ, జిల్లా ఎస్పీ ఉన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు పోలీసులు. నిన్న రాత్రి తమ కుమార్తె డ్రగ్స్ కు బానిసై తమ మీద దాడి చేసిందని లాలాపేట పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు ఈగల్ ఐజీ. కలకలం రేపింది. ఒక ఇంటర్ విద్యార్థిని ఆ డ్రగ్స్కు అలవాటు పడి బానిస అయ్యి తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగిన పరిస్థితి. తల్లి మీద కూడా దాడి చేయడం, తల్లి మనస్తాపంతో నిన్న ఆత్మహత్యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ వ్యవహారం మీద వివరాలు సేకరించడానికి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ గుంటూరు జీజీహెచ్ చేరుకున్నారు. బాధితులతో కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆయన మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఏం జరిగింది అసలు ఈ తల్లి ఆత్మహత్యకు సంబంధించి? సో ఈరోజు జీజీహెచ్లోని ఎవరైతే ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడారో ఆ తల్లి గారిని పరామర్శించడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డాక్టర్లను కోరడం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ డ్రగ్స్కి గంజాయికి బానిస అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే ఒక వ్యక్తి ఆమెని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని ఆమెను పట్టుకోవడం, తర్వాత ఆ కేసులోని ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా మనకు సమాచారం అందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ చట్ట ప్రకారం ఎలా ముందుకెళ్లాలనేది కూడా జిల్లా యంత్రాంగం ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని వివరాలు తెలుసుకుంటారో మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే యువతి డ్రగ్స్ తీసుకున్నట్టు తల్లిదండ్రులు ఎప్పుడైనా గుర్తించారా, చూసారా అని చెప్పారు వాళ్ళు? అంటే సుమారుగా 6 నెలల నుంచి వీళ్ళు తెలుసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అది పూర్తి వివరాలు కూడా మేము తెలుసుకుంటున్నాం. ఎట్లా పరిచయం అయ్యారు సార్? అంటే సోషల్ మీడియాలో పరిచయం అయ్యారని చెప్తున్నారు. ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళు? ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో పరిచయం అని చెప్తున్నారు. సో యువకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా గ్రూపుల్లోని ఎవరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని ఆలోచించుకొని మనం వాళ్ళకి ఆ గ్రూపుల్లో మనం యాడ్ అవ్వాలి. లేదంటే ఇంకా చాలా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. తప్పకుండా ఎక్కడైనా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి అంశాలు ఉంటే పోలీసులకి, అదేవిధంగా ఈగల్ కాల్ సెంటర్ 1972కి సమాచారం అందించాలని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. యువతులందరూ కూడా యువకులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే కాలేజీ స్టూడెంట్సా, లేదంటే ఇదే పని మీద ఉండే వాళ్ళ డ్రగ్స్ సంబంధించిన అంటే వాటి వివరాలన్నీ కూడా మేము పూర్తిగా సేకరిస్తున్నాం. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఆ అమ్మాయి అయితే ఇంకా గతంలోని చదువుకునే అమ్మాయి, విద్యార్థిని. సో ఆ అబ్బాయి గురించి కూడా పూర్తి వివరాలు సేకరిస్తాం. అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంది. ప్రస్తుతం నేను పూర్తి వివరాలు సేకరిస్తాను. అంటే మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి తల్లి కూడా చెప్పినట్లు చెప్తున్నారు. అంటే డ్రగ్స్ కారణం, లేకపోతే ఇంకేమైనా ప్రేమ వ్యవహారాలు ఏమైనా? అంటే పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ డ్రగ్స్ సంబంధించి ఆమె అయినా ఎడిక్ట్ అయి ఉంటే ఇంకా వాళ్ళని అమ్మాయిని డీఅడిక్షన్ సెంటర్ పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తాం. ఇదే మొదటిసారి తల్లిదండ్రులు గుర్తించారు, లేదా గతంలో 6 నెలల నుంచి జరుగుతుందని చెప్తున్నారు? ఇదే మొదటిసారా, లేదా గతంలో గుర్తించారు? అంటే అంతకుముందు కూడా గుర్తించామని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా అమ్మాయి ఒకసారి మిస్ అయింది, మళ్ళీ తర్వాత పట్టుకున్నారని ఇట్లా చెప్తున్నారు. పూర్తి వివరాలు మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి, అది తీసుకుంటున్నాం. ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా టీనేజ్ సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు. గుంటూరులో ఎక్కువగా ఈ గంజాయి అనేది ఎక్కువగా, అంటే ఆల్రెడీ జిల్లా ఎస్పీ అనే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా రోజు రోజుకి ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఏం చెప్తారు సార్? అంటే తప్పకుండా కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయి. ఆ సంఘటనలు ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగం చాలా ఇంకా అప్రమత్తం అవుద్ది. ఖచ్చితంగా భవిష్యత్తులోని ఇంకా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా, ఈగల్ క్లబ్స్ ద్వారా కాలేజీ విద్యార్థులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ వాటికి అలవాటు పడద్దు. వీటి వల్ల ఎడిక్షన్ వల్ల ఆరోగ్యమే కాదు, మీరు చాలా రకాలుగా సామాజికంగా అన్ని రకాలు నష్టపోతారని తెలియజేస్తారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా ఎట్లా ముందుకెళ్ళిపోతే ఏమైనా కొత్త కార్యక్రమాలు ఏం చేయబోతున్నారా, అంటే వీళ్ళని నిరోధించడానికి? ఇటువంటి కార్యక్రమాలు మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరోధించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మేము గుంటూరులోని ఇంకా రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 19,132 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం. గతంతో పోలిస్తే సుమారుగా 100% పెరిగింది. సో అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెంచుతాం. ఇది మొత్తంగా ఈగల్ సంబంధించినటువంటి ఐజీ రవికృష్ణ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఆత్మహత్యత్నం చేసినటువంటి మహిళ ఉన్నారో ఆమె ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రస్తుతానికి
ఆమెకు సంబంధించి ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పాము. ఎవరైతే ఈ యువతకి పరిచయమైనటువంటి ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారని చెప్తున్నారు. వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టామని చెప్తున్నారు. త్వరలోనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. యువకులందరూ కూడా ఖచ్చితంగా ఈ డ్రగ్స్కి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇలాంటి సోషల్ మీడియాలో వస్తే కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పాలి, లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పి ఎవరు కూడా డ్రగ్స్కి బానిసలు అవ్వకూడదంటూ కూడా దీనికి సంబంధించి డ్రగ్స్ నిరోధించడానికి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం కూడా తాము చేపడతామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. వలితో మనీ బిగ్ టీవీ గుంటూరు నుంచి. అయితే కూతురు మాత్రం ఇష్టం లేని పెళ్లి కారణంగా తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది. తల్లిదండ్రులు విద్యార్థి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. దర్యాప్తు తర్వాత డీటెయిల్స్ అప్డేట్ చేస్తామంటున్నారు పోలీసు అధికారులు. గుంటూరులో ఇంటర్మీడియట్ విద్యార్థిని డ్రగ్స్కు అలవాటు పడిన నేపథ్యంలో తల్లిదండ్రులు హెచ్చరించిన మాట వినకపోవడంతో తన కూతురు డ్రగ్స్కు అలవాటు పడిందని మనస్తాపంతో తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. ప్రస్తుతం ఆవిడ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మీద వివరాలు తెలుసుకోవడానికి జిల్లా ఎస్పీ ఒక్కుల్ జిందాల్ గుంటూరు జీజీహెచ్ చేరుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎస్పీ ఉన్నారు, మాట్లాడుతుంది. సార్, ఏంటి సార్, ఎందుకని ఆవిడ ఆత్మహత్యయత్నం చేసుకుని కాల్సింది? ప్రధాన కారణం ఏంటి? సో ఇన్సిడెంట్ నిన్న సాయంత్రం జరిగింది. సో తల్లి కూతురు మాట వినట్లేదని సూసైడ్ అటెంప్ట్ చేసింది. సో వీళ్ళు అమ్మాయి ఫోన్ మీద ఎక్కువ మాట్లాడుతుందని వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. దాని మీద ఆమె తిరగబడితే వాళ్ళని కొట్టింది పేరెంట్స్ని. అందుకని అమ్మాయి ఆ బాధతో సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో దీన్ని మేము అన్ని యాంగిల్స్తో విచారణ చేస్తున్నాము. దీంట్లో అమ్మాయి డ్రగ్స్ కూడా రీసెంట్గా తీసుకోవడం స్టార్ట్ చేసిందని మాకు తెలిసింది. సో దాని మీద మేము ఫర్దర్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో ఎవరైతే అబ్బాయిలు పరిచయం అయ్యారో వాళ్ళ ద్వారానే డ్రగ్స్ అనేది ఆమెకి స్టార్ట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే డ్రగ్స్ తీసుకువచ్చారో, ఎవరైతే అమ్మినారో, ఎవరైతే కొన్నారో, ఎవరైతే యూజ్ చేశారో అందరి మీద మేము యాక్షన్ తీసుకుంటాము. సో దానికి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. సో అన్ని డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తల్లి వీడియోలు చూసింది, అడిగిందని చెప్పారు. అందులో ఏం వీడియోలు చూసిందంటే దాని గురించే కూతురు తల్లి మీద తిరగబడిందా? సో వాళ్ళు ఫోన్ లాక్కున్నారు, ఒక అబ్బాయితో మాట్లాడకూడదని ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ ఎందుకు లాగారని అమ్మాయి తల్లిదండ్రులని కొట్టింది. ఆ బాధతో వాళ్ళు సూసైడ్ చేయడం జరిగింది. అంటే ప్రేమ వ్యవహారం కూడా చెప్తున్నారు, వినిపిస్తూ ఉంది. అండ్ ఇష్టలేని పెళ్లి చేయడానికి ప్రయత్నించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం. సో అమ్మాయి ఒక వర్జన్ చెప్తా ఉంది, తల్లిదండ్రులు ఒక వర్జన్ చెప్తున్నారు. సో మేము డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి మెరిట్స్ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరు సార్ అతను? అంటే వీడికి యువతకి డ్రగ్స్ పరిచయం చేసిన అతను ఎక్కడ లోకల్లో అతను లేదా కాలేజ్ స్టూడెంట్స్? అతను ఎవరు సార్? అతను డీటెయిల్స్ ఇంకా అది విచారణలో ఉంది. సో ఇంకా మేము డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయలేము. సో అమ్మాయికి ఆ అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని ప్రాథమికంగా మాకు తెలిసింది. సో అబ్బాయిను మేము డీటెయిల్గా విచారించి ఫర్దర్ వి విల్. అంటే ఆ అబ్బాయి ఒక్కలేనా లేదా అతను వెనక ఏదైనా టీం ఏదైనా ఉంది? డ్రగ్స్ ఇంకా విచారణలో ఉంది. ఇంకా ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్ టు కామెంట్. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్తో మీకు షేర్ చేస్తాం. మొదట తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మా కూతురు అదో రకంగా ప్రవర్తిస్తోంది, డ్రగ్స్కి అలవాటు పడని చెప్పారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం ఎట్లుంది, ఎక్కడుంది? సో తల్లి హెల్త్ సిచ్యువేషన్ స్టేబుల్గానే ఉంది. సో ఇంకా 3 days అబ్జర్వేషన్లో ఉంచాలి. సో జీజీహెచ్ వాళ్ళకి మంచి ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది. సో మేము క్లోజ్గా మానిటర్ చేస్తాం. యువతి ఎక్కడుంది సార్? అంటే డ్రగ్స్కి బాగా అలవాటు పడిందని చెప్తున్నారు, అండ్ మానసికంగా కూడా కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్తున్నారు. ఆవిడకైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా ఎక్కడుందా? ఇంకా ఆమెను మేము విచారిస్తున్నాము. ఇంకా ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్ టు కమ్ టు ఎనీ కంక్లూజన్. మేము డీటెయిల్గా విచారించినాక మీతో షేర్ చేస్తాం. ఫైనల్గా చెప్పండి, అంటే మీరు వచ్చిన తర్వాత ముఖ్యంగా గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కావచ్చు లేదా అసాంఘిక కార్యక్రమాల మీద ఉక్కుపాదం మోపిన పరిస్థితి, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేసి చాలా వరకు కంట్రోల్ చేసిన పరిస్థితి. అయినా సరే ఇవి కాలేజీ స్టూడెంట్స్లో ఇవి ఇంకా బయటపడుతున్నది. దీని మీద ఎట్లాంటి చర్యలు? గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ 150 మందిని మేము డ్రగ్స్ కేసెస్లో, గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గాంజా చిన్న కన్జంప్షన్ చేస్తున్నా కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ఎక్కడ గాంజా దొరికినా, డ్రగ్స్ దొరికినా అది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. సో చాలా వరకు డ్రగ్స్ సప్లై టైట్ అయింది, తగ్గింది. కానీ అయినా కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే పేస్తో మేము ఇంకొక సంవత్సరం పని చేస్తే అప్పటికి డ్రగ్స్ ప్రభావం తగ్గుతుంది. డ్రగ్స్ ప్రభావం గుంటూరు జిల్లాలో ఉందనేది అది ఒక
ఫ్యాక్ట్. సో దాని మీద మేము పని చేయాల్సిన అవసరం ఉంది. మేము పని చేస్తున్నాము. ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద మేము పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ డే అండ్ నైట్ దాని మీద పని చేస్తుంది. సో ఫర్దర్ కూడా మేము ఖచ్చితంగా గుంటూరులో ఈ డ్రగ్స్ ప్రభావం తగ్గే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ టేకప్ చేశాము, సంకల్పం అని, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ కింద. సో ప్రతి డిగ్రీ కాలేజ్కి వెళ్ళి, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి మేము స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము. డ్రగ్స్తో ఏమేం కాన్సిక్వెన్సెస్ అవుతున్నాయి, ఏమేం హార్మ్స్ అవుతున్నాయి, అది మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ఎవరికైనా మేము ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకు కొద్దిగా రీజనింగ్ పవర్ ఉంటుంది. వాళ్ళకి అది అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ జోలికి పోరు అని మేము నమ్ముతున్నాము. అదే ఉద్దేశంతో మేము అందరికీ, ఈ అన్ని కాలేజ్ స్టూడెంట్స్ని అందరినీ మేము కవర్ అయ్యేటట్టు నెక్స్ట్ 2 monthsలో అన్ని కాలేజెస్ కవర్ చేస్తామని మేము పని చేస్తున్నాము. ఇది మొత్తంగా అంటే ఈ ఎవరైతే యువతి ఆరోపణలు డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు వస్తుంటే యువతి ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. ఆ అబ్బాయి ద్వారా ఈ యువతకు కూడా డ్రగ్స్ అలవాటు అయిందని చెప్తున్నారు. అయితే ఇదే విషయం మీద తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు ఆ యువతకు సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన వీడియోలు ఫోన్లో చూసినప్పుడు వాటిని అడిగినప్పుడు ఆ యువతి ప్రతిఘటించింది. దీంతో తల్లి మనస్తాపానికి గురి ఆత్మహత్యను చేసింది. ప్రస్తుతానికి తల్లికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఇటు విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఈ విద్యార్థులకు సంబంధించి ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేసే విధంగా కూడా ఒక వినూత్న కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థులు ఎవరు కూడా, యువత ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి. వల్లితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.